మొన్న కొలతలతో కట్ చేసాం కదా, మనం కొంచెం క్రాస్ ఇదిగో ఆది డ్రెస్ నెక్ సేమ్ ఇంతేనా? చెప్పొచ్చు నువ్వు కనపడవు వేరే లేదా అంతైనా పర్లేదు. 3 పలకలు వచ్చినాయి కానీ 3 పలకలు పెడతాను. బ్యాక్ సైడ్ ఏమో పలక పెడతా సరిపోతుంది. ఏంది రాదా గుణగుణ మొన్న నువ్వేనా? ఏం మాట్లాడుకుంటున్నా నీళ్ళు నువ్వే? నేను వీడియోలో కనిపించినట్టు వచ్చేస్తున్నాను. ఏమైంది? నేను కూడా కనపడలేదు వీడియోలో. అవును, హ్యాండ్స్ కనిపిస్తుంది. నా మేకప్ లేదు కదా. ఇవన్నీ ఏం పెడతాను, తీసేస్తాను. పక్కే నవ్విస్తుంది. ఇదిగో ఈ డ్రెస్ని చక్కగా నీట్గా ఇలా పరుచుకోవటమే. ఆదితో అసలు ఈజీ. ఓకేనా? చక్కగా ఇలా బొబ్బో పెట్టి ఇలా కరెక్ట్గా ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ ఉందో లేదో చూసుకొని ఇలా సాఫ్గా పెట్టేసేసి కొలతలు పెట్టేసుకోవటమే. నెక్ దగ్గర షోల్డర్ అసలు పక్కన ఖర్చు నెక్కు పెట్టేసా. అయిపోయిందా? ఇగో ఈ నెక్ని ఇట్లా సమానంగా పెట్టి ఈ నెక్ దగ్గర లోపల కూడా సేమ్ 2 ఒకేలాగా ఉన్నాయి. లోపల కూడా పెట్టేసా. చంక దగ్గర ఈ చంకను కొంచెం ఇలా అనండి. ఇలా ఉంది కదా, ఇలాగే పెట్టేసామనుకో కిందకి జారిపోయింది. కొంచెం పైకి ఇలా అనండి. ఈ నెక్ ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి. దీన్ని కొంచెం పైకి ఇలా జరపండి. అసలు పైన ఖర్చు, ఇది అసలు 2 అంగుళాల ఖర్చు. ఓకేనా? ఇక్కడ పెట్టేసాం, షోల్డర్ పెట్టాం, నెక్ పెట్టాం. ఇప్పుడు ఇటు వద్దాం. ఇది షేప్ ఉంది చూసావా? ఈ డ్రెస్ కంటే చక్కగా నీట్గా వచ్చింది. అన్నిటికీ ఇట్లా రాదు, మనమే లాక్కోవాలి. ఇట్లా గీసేయండి. కట్స్ ఇక్కడ పట్టుకొని ఇలా లాగండి. దాంట్లో కనపట్లా. అవును, ఇట్లా ఇక్కడ పడుతుందమ్మా, ఒకసారి దాన్ని చూడండి. కట్స్ దగ్గర ఇట్లా థిక్ కలర్ కదా, చుక్కలు పెడుతున్నా. సేమ్ పెట్టేసరిగా ఖర్చు కూడా ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ 2 పెట్టాం. ఇక్కడ కొంచెం హాఫ్ తగ్గిస్తాం, ఎందుకంటే హోల్డింగ్కి ఎక్కువ అవసరం. ఎక్కువ ఉన్నా ఇక్కడ మందం వచ్చేసింది. కట్స్ దగ్గర ఒక లైన్ పెట్టుకోండి. ఓకేనా? ఇది అసలు పైన ఖర్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దీని మీద ఇది అసలు కదా, ఇది లైనింగ్. ఈ లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మడుస్తాం కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఫ్యాబ్రిక్ దీనికన్నా మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం, చింకిద్ది కాబట్టి. అర్థమైందా? ఇది ఇక్కడ పెట్టేసాం. దీని లోపలికి కుడితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా తీసేసుకోండి. డ్రెస్ స్కేల్ ఉందిలే లోపల, తర్వాత తెస్తాను. ఇప్పుడైనా మీకు స్కేల్ ఉండదు కానీ నేను స్కేల్తో కుట్టిన. ఇది ముడుచుకుపోయింది, ఇక్కడికే వస్తుంది. మీరు ఇక్కడ ఉందని చెప్పేసి ఇలా గీసేసుకోకండి. చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోండి క్రాస్గా. ఓకేనా? నడువు అయిపోయింది, కట్స్ అయిపోయినాయి. ఇంకా దీని దగ్గరికి వద్దాం. దీని మీద ఊరికే గీస్తున్నాం, మీకు కనపడాలని అంతేనా? ఇది నెక్. నేను కొలతలు పెట్టట్లా, ఆదితోనే ఇది. దీన్ని స్ట్రైట్గా గీసేస్తున్నా. ఇక్కడ కొలత పెట్టాం కదా, ఇక్కడ గుర్తు పెట్టాం కదా, అక్కడ గీసేస్తున్నా. కొంచెం క్రాస్కి ఇలా గీసుకుంటున్నా. రౌండ్ ఈ రౌండ్ కరెక్టో లేదో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ మనం పెట్టేసాం కదా, దాంతో ఇంక పని లేదు. ఇలా మర్చుకోండి, బ్యాక్ సైడ్ మర్చి ఇక్కడ కదా మనం కుట్టే
పెట్టేది ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇట్లా పడుతుందో లేదు చూడండి అమ్మ, ఒక్కోసారి కట్ అయిపోయింది. పడుతుంది. ఇక్కడ పట్టుకొని ఇట్లా చూడండి, సరిపోయింది. ఇంతే కదా, సరిపోతుంది. ఇంకా నెక్ చూద్దాం. రెండు నెక్లు ఒకేలాగా ఉన్నాయి. నేను అసలు దీనికి టేప్ పెట్టలా, టేప్ పెట్టకుండా ఆది ప్రకారం అందరూ ఇంకొకసారి ఇలా కూడా కట్ చేయాల్సి వస్తుంది. నీకు వీ కట్ ఉంది అది, అందుకని కిందకు ఉంది. మనం 3 పలకలు పెడుతున్నాం, అది కిందకుంటే బాగోదు. బయటే ఉన్నాయి నెక్స్. ఇలా గీసుకున్న తర్వాత ఇలా గీసుకోవడం వచ్చిందిగా మీకు, ఈ షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఏమో పలకే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, క్రాస్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ ఇందులో కట్టేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ లైన్ పెట్టాను, హాఫ్కి ఇక్కడ నుంచి క్రాస్ పెట్టాను. ఈ పైన రౌండ్ గీసాను, ఈ లోపల నుంచి క్రాస్. ఇది గీసుకుంటే ఈజీ అమ్మ, ఒక్కటి గీసుకునే కన్నా మనకి క్రాస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ రివర్స్ చేసి పెట్టి చాక్ పీస్తో పెట్టి